ఆధార్ కార్డు పట్టుకున్నవాడైనా మరి ఫంక్షన్కి పోయినా ఫంక్షన్లో మటన్ చికెన్ ఉంటేనే పోతుంది లతక్క మరి కౌసలేదు బుక్క దిగది పప్పుచారు అయితే పోవు మంచిగా నిండుగా ఆయిల్ పెట్టుకొని దుబ్బుకొని ఆధార్ కార్డు పట్టుకొని రా మర్చిపోయావు మరి అని చెప్పేసి మీ అక్క కాచిల్లక చెప్తావు మరి మటన్ పుట్టెడు పిరం ఉన్నది అక్క 700-800 కేజీ మరి మన కుక్కట్లో వాళ్ళు పెడతారు కానీ ఇదంతే ఒక ఎత్తు మరి ఇక వినాయక చవితి అప్పుడు డబ్బలు పెట్టి ఎట్లా ప్రసాదం దొంగతనం చేసుకురమ్మంటారు నువ్వు అన్నదానం ఎత్తుకురమ్మన్నావు అది అన్నదమ్ములను కాదు ఇగో ఇప్పుడు అందులో చూస్తాం కదా బాగా కామెడీ ఉంటాయి ఇక నేను కూడా ఒకటి వెయ్యాలా అంటే ఇప్పుడు నేను ఎట్లా చేస్తా అంటే అక్క ముందట ఏదైతే వస్తుందో పండుగ అవును ఫెస్టివల్స్ ప్రతి ఫెస్టివల్ కి ఒక వీడియో ఉంది నీది అంటే ట్రెండింగ్ మనం మొత్తం ట్రెండ్ నే ఫాలో కావాలి ఇక అంటే ముందు ఇది వస్తుంది అంటే దాని మీద ఒక రీల్ వేసి పెట్టుకోవాలి ఇక లతక్క ఉగాదికి ఏదో ప్రిపేర్ అయింది ఆ డైలాగ్ ఈ రోజు ఇక్కడే మన ఛానల్లోనే తెప్పిద్దాం చెప్పు ఉగాదికి ప్రిపేర్ అయిన డైలాగ్ ఏంటి ఉగాదికి ఇంకా ఆలోచిస్తున్నా అన్ని డబ్బాలు పెట్టి పప్పు వంకాయ సరిపోతుంది 2 లీటర్ల మజ్జిగ ఎన్ని రోజులు పెట్టుకున్నావు ఫ్రిడ్జ్ లా 4-5 రోజుల 3-4 రోజులు కాదు ఏం అనిపించలేదా నీకు మా ఆయన తెచ్చినాయే ఫ్రిడ్జ్ లో తింటలేను ఇంకా మంది పెట్టినే తెచ్చుకొని తిందామని ఎంత చూసినావా మందాశనే అంతే దొంగతనంగా తెచ్చుకొని తింటేనే మంచిగా ఉంటది కమ్మగత్తదక్క ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ లౌకమ్మ ఉంటుంది చిన్నప్పుడు దొంగతనం చేసినావు ఏమన్నా ఇంట్లో అయితే గల్లబుడ్డిలకి వెళ్ళి ఎత్తుంటుంది గల్లబుడ్డిలల్లో ఇప్పుడు మా నానమ్మ మా బాపు అంటే మా నాన్న వాళ్ళు ఏం చెప్తుండంటే పాలమ్మదలికి పెరగమ్మదలికి పోతుండే అప్పుడు బర్రెలు ఉంటుండే ఇక గింత గల్ల బుడ్డ తెచ్చిర్రు ఆ బుడ్డి తీసుకొస్తే దానికి ఇట్లా పొడుగు హోల్ ఉంటది కదా ఇక రోజు చిల్లర పైసలు లేతుండే మేమేం చేస్తుంటివి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళం నలుగురం కదా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళం బుడ్డిని ఇట్లా అంపి చీపురు పుల్ల తీసుకొని పటా 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 చిల్లర పైసలు ఒక 10 రూపాయల దాకా తీసుకుంటుంటివి ఇక పొద్దున్న స్కూల్కి పోయేటప్పుడు ఇంటర్వెల్ మధ్యాహ్నము మళ్ళీ వచ్చినాం కదా నీకు